యేసు నామంలో మీ అందరికి మరి ఒకసారి ఆయన ఆశీస్సులు, యేసు ప్రభు వారి ఆశీస్సులు పలికి ఈ రోజు వర్తమానం ఏదైతే దేవుడు మనకి ఇచ్చినారో దానికి వెళ్దాం. చాలా లోతైన మనందరికి తెలిసిన వర్తమానమే, మరి చాలా లోతుగా ఆయన తీసుకెళ్ళాడు. అందుకని నేను ఆ దేవాది దేవుణ్ణి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసు ప్రభు వారిని వేడుకుంటున్నాను. మన అందరితో మాట్లాడాలి, నాతో కూడా మాట్లాడాలి, నా ద్వారా మీతో మాట్లాడాలి. ఆయన వాక్యంను మన రోజువారీ జీవితంలో మనందరూ పాటించినట్లు ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఉచితముగా ఇచ్చిన, ఎంతో వెల చెల్లించి ఉచితముగా ఇచ్చిన రక్షణను మన జీవితంలో గైకొని ఆయన ఏదైతే ఇష్టపడి మనల్ని జీవించమన్నారో అలాంటి ఒక జీవితం కలిగిన వారై ఆయన దృష్టిలో ఆయనకు ఇష్టమైన జీవితం మనం జీవించి ఆయనతో చేరుకోవాలని, దానికి ఆయన కృప కనికరము మన పైన ఉండాలని యేసు ప్రభు నామంలో వేడుకుని దీన్ని సమర్పిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. ఇది మనం మాట్లాడబోయే షరతు అంశం అనుకోండి. అంటే మన లోపల రక్షణ కలిగేటప్పుడు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి రక్షణ అనుభవం అనేది కలగాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే ఈ వర్తమానంలో ప్రతి ఒక్కరూ మీరు మిమ్మల్ని పరీక్షించుకోవచ్చు. మీకు అలాంటి ఒక రక్షణ యేసు ప్రభు వారు మనకు ఇచ్చేటప్పుడు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నామో, మనకి నిజంగా యేసు ప్రభు వారు రక్షణ ఇచ్చేటప్పుడు ఆ రక్షణను తీసుకోవడానికి ఆయన మనస్తత్వం కలిగి దాన్ని నిజంగా తీసుకున్నామా, లేదు పైగా ఉత్తొత్తగా అంటే తీసుకున్నాంలే అని నామకే వాస్తు క్రైస్తవులుగా జీవిస్తున్నామా అనేది మీరు వినే వాళ్ళందరూ, ఇప్పుడు ఇక్కడ సంఘంలో ఉండేవాళ్ళు, ఆన్లైన్ వినేవాళ్ళు, తర్వాత ఏదేదో పరికరాల ద్వారా వినే వాళ్ళందరూ కూడా మీరు మిమ్మల్ని పరీక్షించుకోవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథం పక్కన పెట్టి వినండి. చాలా చిన్న వర్తమానం. మరి మీరు ఎలా తీసుకుంటారో పరిశుద్ధాత్మ దేవుని వేడుకొని కరెక్ట్ మీరు అర్థం చేసుకుంటే మీరు ధన్యులే. ఇప్పుడు మనకి రక్షణ యేసు ప్రభు వారు వెల చెల్లించలేని అంత ఆయన శరీరం ద్వారా, ఆయన కాచిన రక్తం ద్వారా మనకి ఆ రక్షణ ఇచ్చున్నారు. శరీరం ద్వారా అంటే రక్తమే కదా మనను శుద్ధీకరణ చేసి మనకి ఆయన రక్షణ ఇచ్చారు. మరి శరీరం ద్వారా ఏమి రక్షణ ఇచ్చారు అని మీరు అడుగుతారేమో. ఒకవేళ మీరు అడిగితే నా సమాధానం ఇదే. శరీరం ద్వారా ఆయన ఈ లోకంలో మనం ఆయన రాజ్యంలో ఎలా కట్టబడాలి అని ఆయన శరీరం ద్వారా ఆయన మనం రక్షించారు. ఆయన రక్తం కాచి మనను ఆయనతో పరలోకంకి తీసుకెళ్లి ఆయన ఏలుబడి చేసేటప్పుడు ఆయనతో మనను పట్టుకుని మనను కూడా ఏలడానికి ఆయన అరుగులు చేశారు. మొత్తానికి ఈ రక్షణ అనేది, సాల్వేషన్ అనేది ఇప్పుడు ఈ లోకం నుండే ఈ జీవితముకు, మరియు ఈ లోక జీవితం అయిపోయిన తర్వాత ఆయనతో మన గడపబోయే కోటాను కోటి సంవత్సరములు ఆ జీవితముకు సరిపోయే అంత వరకు ఆయన మనకు రక్షణ అనేది ఇచ్చిన్నారు. మరి ఈ రక్షణను చూస్తే పాత నిబంధన గ్రంథంలో ఒక పదం వాడింటారు. వాళ్ళు యూదుల సంస్కృతి ప్రకారం ఏం చేస్తారంటే, పాత నిబంధన గ్రంథంలో వాళ్ళ సంస్కృతిలో వాళ్ళు ఏం చేస్తారంటే సున్నతి చేసుకుంటారు. పుట్టిన బిడ్డ మగబిడ్డ అయితే ఆ మగబిడ్డకు 7 రోజులు పూర్తయిన తర్వాత 8వ రోజు వచ్చేసి సున్నతి చేస్తారు. సున్నతి
చేశాడంటే ఏంటి అంటే ఆ 8వ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మగబిడ్డ ఆ యూరిన్ పోయే ఆ స్థలం ఉంది కదా, ఆ ముందుండే ఆ మాంసం ఉంది కదా, దాన్ని తీస్తారు, కట్ చేస్తారనమాట. అంటే వాళ్ళ సంస్కృతిలో అది శరీర ఇచ్చలు అని ఉంది కదా, బాగా అర్థం చేసుకోండి. శరీర ఇచ్చలు ఉంది కదా, శరీర ఆశలు, శరీర ఇచ్చలు, దాని సాదృశ్యంగా ఉండే ఒక పని అది. అది మీ శరీరం నుంచి తీసేయాలి అని చెప్పేది పాత నిబంధన గ్రంథంలో దేవుడు మోసే ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఒక ధర్మశాస్త్ర నియతి అని నిబంధన అన్నమాట. అర్థమైందా మీకు? అది సున్నతి. యూదా సంస్కృతిలో ప్రతి మగబిడ అది చేసుకోవాల్సిందే. ఒకవేళ యూదులు కాకుండా యూదుల ఇంట్లో ఎవరన్నా పని మనుషులు ఉంటే వాళ్ళు కూడా చేసుకోవాల్సిందే. ఇది దేవుని ఆజ్ఞ, సున్నతి చేసుకోవడం అనేది. ఎందుకు చేసుకున్నారు? శరీర ఇచ్చలను వాళ్ళు ఏం చేయాలి? వదులుకోవాలి. అంటే ఈ లోక ఆశలను అన్నిటినీ వదులుకోవాలి, పూర్తిగా దేవునిలో బతకాలి అనేది దానికి అర్థం, ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన అర్థం. ఇప్పుడు ఇక్కడ మరి కొత్త నిబంధన విశ్వాసులు మనకి అలాంటి పనులు ఏం లేవు కదా, యేసయ్య దాన్ని నెరవేర్చారు కదా, ధర్మశాస్త్రంలో చెప్పబడిన చాలా విషయంలో నెరవేర్చారు కదా, మరి మన అలాంటి పనులు లేదు కదా అనేటప్పుడు మన సున్నతి పొందాలా వద్దా కదా? సరే, ఇప్పుడు దీనికి సమాధానంగా చూస్తే మనం కూడా సున్నతి పొందాలి. మరి ఆ శరీర ఇచ్చలు ఉన్నాయి కదా, శరీర ఇచ్చలు, శరీర ఆశలు, శరీర భోగములు, దీనికి సంబంధించింది కాదు, దీనికి సంబంధించింది కాదు. మరి ఆత్మీయంగా మనం సున్నతి పొందాలి. అర్థమైందా? సో ఈ రోజు మనం మాట్లాడబోయే ఈ సున్నతి సర్కంసిషన్ అంటారు ఇంగ్లీష్ లా. ఈ సున్నతి దేనికి సంబంధించింది? ఆత్మ సంబంధించిన సున్నతి. అంటే మన హృదయంలో మన మనసు ఉంది కదా, మన మనసు మన హృదయంలో మనం ఏం చేసుకోవాలి? సున్నతి చేసుకోవాలి. అర్థమైందా? ఓకే. నిజమైన రక్షణ ఒక వ్యక్తికి కలిగి ఉంది అంటే ఏంటి? నిజమైన రక్షణ ఒక వ్యక్తికి కలిగి ఉంది అంటే దానికి ఏమర్థం అని చూస్తే ఆ సున్నతి ఎక్కడ పొంది ఉండాలి? శరీరంలో కాదు, మన హృదయంలో, మన మనసులో అది జరిగి ఉండాలి. ఈ రోజు దేవుడిచ్చిన వర్తమానం దీని గురించే. ఇప్పుడు ఈ వర్తమానం విన్న తర్వాత వినేటప్పుడే మనకు తెలుసు, మనకి యేసు ప్రభు వారు సిలువలో కాచిన రక్తం, ఆయన కొట్టబడిన శరీరం ద్వారా కాచబడిన రక్తం ద్వారా మనకి ఏదైతే ఆయన సిలువలో పెట్టారో ఆ రక్షణ మన రూపంలో కలిగిందా లేదా, మనకి రక్షణ ఉందా లేదా, ఆ రక్షణను పొంది ఉన్నామా లేదా అనేది మనకి వర్తమానం వెళ్ళేటప్పుడే తెలిసిపోతుంది. ఒకవేళ లేదు అనే ఆ నిర్ణయం మీరైతే మీరు కనుక వస్తున్నట్లయితే దయచేసి 2 చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను, వర్తమానం అయిన తర్వాత ఒకసారి కలవండి, వచ్చి కలవండి, మాట్లాడండి. దానికి ఏమి పరిష్కారమో దాన్ని చేసుకోండి. దానికి ఏమి ఆ రక్షణ అనుభవం కావాలి, నిజమైన రక్షణ కలగాలంటే ఏం చేయాలో వచ్చి మాట్లాడండి. దేవుడు మీతో మాట్లాడతారు. ప్రార్థన చేసి రండి, మాట్లాడుకుందాం, ధ్యానిద్దాం. అప్పుడు దేవుడు నిజమైన రక్షణను కల్పిస్తాడు. మరి ఇక్కడ ఈ రోజు జరగబోయే ఈ వర్తమానంలో దేవుడు ఇచ్చే ఈ వర్తమానంలో మీరు దీన్ని లైట్ గా తీసుకుని లేదు నాకు రక్షణ వచ్చింది అని చెప్పేసి పైకి తీసుకుంటే మరి 2 చేతులు జోడించి మిమ్మల్ని నమస్కరించి అడుగుతున్నాను, నరకానికి వెళ్ళొద్దు. అంత సీరియస్ గా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఎవరికో నాకు తెలియదు, ఈ సంఘంలో ఉండే సభ్యులకో, లేకపోతే ఆన్లైన్ ఉండే వాళ్ళకో, లేకపోతే ఇంకా తర్వాత వచ్చే వినబోయే వాళ్ళు ఎవరికో దేవుడు మాట్లాడుతున్నారు. మీకు చేతులెత్తి జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను, జీవితమును నాశనం చేసుకోవద్దు. అగ్నిగుండంలో మండే ఆ జీవితమును మీరు తెలుసుకోవద్దు. అది తట్టుకోలేని జీవితం. అందుకని చాలా జాగ్రత్తగా మీరు దీన్ని ఆలకించండి. ఇప్పుడు మనం రోమా పుస్తకం నుంచి, పరిశుద్ధ గ్రంథంలో రోమా, ఆన్లైన్ వాళ్ళకి అందరికి సరిగ్గా వినిపిస్తుందా?
పరిశుద్ధ గ్రంథంలో రోమా అపోస్తలుడైన పౌలు రాసిన రోమా గ్రంథం నుంచి, రోమా పత్రిక నుంచి మనం 10వ అధ్యాయం 21, 10వ అధ్యాయంలో 21, రోమా 10:21 చదువుతారా? కొంచెం గట్టిగా చదివండి. ఇశ్రాయేలు విషయమైతే ఇశ్రాయేలీయుల విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. ఆమేన్. అంతేనా? 10:21 మరియు యెషయా తెగించి నన్ను వెదికిన వారికి నేను దొరికి తిని నన్ను విచారింపని వారికి ప్రసక్తమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. ఆమేన్. ఈ వచనం మీకు ఎంతమంది అర్థమైందో తెలియదు, కానీ చివరిలో మరి ఈ వచనం వద్దాం. ఈ వచనం వచ్చేటప్పుడు ఒకవేళ నేను ఈ వర్తమానంలో మరి ఇంకోసారి ఈ వచనం రాలేదంటే దయచేసి మీరు నాకు గుర్తు చేయండి. చివరిలో ఈ వచనం గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు ఏది విన్నా కానీ ఈ వచనమును పెట్టుకునే మనం వినాలి. ఈ వచనం ఏదైతే చెప్తుందో అందుకని కొన్ని విషయం నేను చెప్తున్నాను. దేవుని తరపున యేసయ్య మాట్లాడుతున్నారు. ఎవరితో? ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేల్ జనాంగంకు దేవుని తరపున యేసయ్య ఏం చెప్తున్నా అంటే, ఇశ్రాయేల్ జనముతో నేను 24 గంటలు నా చేతులు చాచి నా యొద్దకు రండి అని పిలుస్తున్నాను. మరి మీరైతే మీ వ్యతిరేక ఆ భావం నుంచి, మీ అవిధేయ నుంచి మీరు రావట్లేదు నా దగ్గర. మరి నేనైతే మిమ్మల్ని 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు మీరు రావాలని నేను నా చేతులు చాచి ఉన్నాను. మీరు రావట్లేదు. ఎందుకంటే మీకు ఆ రెబలియస్ నేచర్ కానీ, డిసొబీడియన్స్ కానీ ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది అని దేవుని తరపున దేవుడు యేసయ్య నోట్లే ఆయన చింతలు పెట్టిన మాటలు ఇశ్రాయేల్ జనాంగం ఏం చెప్తున్నాడు చెప్పేశాడు. ప్రవక్త కాబట్టి చెప్పేశాడు అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. చివరిలో మనం మాట్లాడదాం, సరేనా? ఇప్పుడు మన వర్తమానంలో మనం ధ్యానం చేయబోయేది కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 11, 12 చూడబోతున్నాం. ఈ ఒక వచనమే ఈరోజు. ఈ ఒక వచనం దేవుడు మనతో చాలా గట్టిగా మాట్లాడతారు. చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 చదవండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీర ఇచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆమేన్. మీకు ఈ పాటగా అర్థమై ఉండాలి. నేను ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చదువుతాను. Colossians 2:11 When you came to Christ, you were circumcised, but not by a physical procedure. Christ performed a spiritual circumcision, the cutting away of your sinful nature. For you were buried with Christ when you were baptized, and with him you were raised to new life because you trusted the mighty power of God who raised Christ from the dead. Amen. ఇక్కడ ఈ వచనం ఏమి ప్రారంభం చేస్తుందంటే,
మీరు క్రీస్తులో వచ్చేటప్పుడు, క్రీస్తు దగ్గర వచ్చేటప్పుడు అని చెప్తుంది కదా. మీరు క్రీస్తును ఎరిగినప్పుడు అని చెప్పింది ఇక్కడ. మీరు క్రీస్తును ఎరిగినప్పుడు అని చెప్పేటప్పుడు దానికి అర్థం ఏమని చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను ఒక్కసారి తెలుగు తీసుకుంటాను. తెలుగు తీసుకుని మీకు మరి చెప్పాలి కదా, అందుకని తెలుగు తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 2 కొలస్సీయులు 2వ అధ్యాయంలో 11. ఇప్పుడు చూడండి, మీరును క్రీస్తు సున్నతి యందు అనిచుంది. ఇప్పుడు చూడండి దీని అర్థం, వెన్ యూ కేమ్ టు క్రైస్ట్, మీరు యేసు ప్రభు దగ్గర వచ్చేటప్పుడు లేదు వచ్చిన తర్వాత అనిచుంది. ఈ యేసు ప్రభునందు మీరు వచ్చిన తర్వాత అంటే ఇక్కడ దానికి ఏం అర్థం అని చూస్తే, మీ లోపల రక్షణ కలిగినప్పుడు. అర్థమైందా? యేసు ప్రభువులో ఎందుకు వస్తాం మనం కదా? యేసు ప్రభువులో రావాలంటే యేసు ప్రభు దేవుడనే యేసు ప్రభులో మనం రావడం అనేది దానికి అర్థం ఏంటి? మన లోపల రక్షణ కలిగితే గాని యేసు ప్రభువుని తెలుసుకోలేం కదా. ఆ రక్షణ కలిగిన తర్వాతనే, అంటే మారు మనసు కలిగింది, యేసు ప్రభు ఎవరో తెలిసింది, ఆ క్షణం సరిపోయింది, మన రక్షణ వచ్చేసింది. మరి మనం ఇక్కడ మాట్లాడేది నీటి బాప్టిజం గురించి కాదు. మన మారు మనసు పొందిన తర్వాత ఏం చేస్తారు? సంఘంలో చెప్పి ఒక అరేంజ్మెంట్ చేసి వాళ్ళు ఎక్కడ నీళ్ళుందో అక్కడ తీసుకెళ్లి ముంచి తీసుకొస్తారు. దాని గురించి మనం మాట్లాడట్లా. మన హృదయం, మన మనసు యేసు ప్రభును ఎప్పుడు అత్తుకుందో అప్పుడు ఆ మనసు మారుతుంది. లోక జీవితం నుంచి మన మనసు మారుతుంది కదా, మారు మనసు మనం పొందుతాం కదా, అప్పుడు మనకి రక్షణ అప్పుడు కలుగుతుంది. నీటి బాప్టిజం తీసుకుని నీటి రూపంలో వెళ్ళి మరి బయటకు వచ్చిన తర్వాత కలిగేది కాదు రక్షణ కలిగేటప్పుడు దాని ముందే. నీటి బాప్టిజం ఎందుకు తీసుకుంటామంటే, మారు మనసు కలిగింది, యేసు ప్రభు తన రక్షణ మన రూపంలో వచ్చింది, ఆ అనుభవం కలిగి ఉన్నాము, ఆ అనుభూతి కలిగి ఉన్నాము. దాని బయటలే దేశముకు, మనుషులకు, సంఘముకు, సభ్యులకు అందరికి చూపించడానికి జరిగేది నీటి బాప్టిజం. మరి దాని ముందు జరిగేది ఏం బాప్టిజం? ఆత్మ బాప్టిజం. ఏం బాప్టిజం? ఆత్మ బాప్టిజం. ఈ ఆత్మ బాప్టిజం అనేది మన యేసు ప్రభులో వచ్చేటప్పుడు జరిగేది. యేసు ప్రభులో మనం వస్తున్నామంటేనే దాని అర్థం ఏంటంటే, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల వచ్చేసారు అని అర్థం. అది అర్థం చేసుకోవాలి. తర్వాత వచ్చిన తర్వాత, ఇప్పుడు మనం వచ్చిన తర్వాత అంటే ఇక్కడ యేసు ప్రభు రూపంలో మనం వచ్చేటప్పుడు అనేటప్పుడు ఇక్కడ ఏ అనుభవం కలిగింది? రక్షణ అనే అనుభవం కలిగిపోయింది. ఆ తర్వాత మనం ఏం చేస్తాము? యేసు ప్రభునే మన జీవితంలో అన్ని విషయములలో ఆయననే దేవుడు. అంటే ఇక్కడ దేవుడు అనగానే మనం ఇతర మతంలో చూస్తాం. ఏం చూస్తాము? అలా వెళ్తుంటారు, గుడి రాగానే ఏం చేస్తారు? చెప్పులు పక్కన పెట్టేసి కింద పైన అలా వేసుకుంటారు, ఇలా నోట్లో వేసుకుంటారు, తల అన్ని వేసుకుంటారు. వాళ్ళకి అప్పుడే గుర్తొస్తాడు. అర్థమైందా? ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ మనుషులు కట్టిన ఒక 4 గోడల లోపల ఆ దేవుని వాళ్ళు ఏం చేశారు? పెట్టి తలుపేసి పెద్ద తాళం వేసి వచ్చేస్తారు వాళ్ళ దేవుడు అలా ఉన్నారు. మరి మన పూజించే దేవుడు, మన ఆరాధించే దేవుడు అలాంటి దేవుడు కాదు. ముందు వచ్చేది ఎక్కడికి? 4 గోడల రూపంలో ఉండే గుడిలో కాదు. ఇక్కడ మన దేవుడు వచ్చేది హృదయముకు. యేసు ప్రభు వారు ఏ హృదయముకు మొట్టమొదటిగా వచ్చారో రక్షణ అప్పుడు కలుగుతుంది. అర్థమైందా? రక్షణ అప్పుడు కలుగుతుంది. ఆ తర్వాత మన జీవితం అంతా ఆయన్నే దేవుడు. మరి ఈ రక్షణ కలిగేది శరీరంతో సంబంధం లేని రక్షణ. ఏంటి? ఇప్పుడు సున్నతి, దీనే సున్నతి అన్నాం. పాత నిబంధనలో దీని సున్నతి అన్నారు. ఏమని? శరీరచ్చలను వాళ్ళు పోగొట్టుకోవడానికి ఆ కట్ చేసే భాగం ఉంది కదా, దాని వాళ్ళు సున్నతి అన్నారు. మరి కొత్త నిబంధన విశ్వాసులకు సున్నతి ఏంటి?
ఈ హృదయంలో, ఈ మనసులో ఎప్పుడైతే యేసుప్రభు వారు రూపంలో వచ్చారో, అంటే ఎప్పుడైతే మనం తీసుకున్నామో రూపంలో వచ్చారో, అదే సున్నతి, అదే రక్షణ. అర్థమైందా? కొత్త నిబంధనలో ఇదేనమాట. మరి ఈ రక్షణ అనేది శరీరంతో సంబంధపడింది కాదు. అర్థమైందా? శరీరంతో సంబంధపడింది కాదు. శరీరం సంబంధించిన కొన్ని విషయములు మన కార్యక్రమములు చేసుకుంటామే, దానికి సంబంధించింది కానే కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ 11వ వచనంలో ఏం చెప్పబడిందంటే స్వభావము అని ఉంది. శరీరేచ్ఛలు సంబంధించిన స్వభావము అని ఉంది. ఈ స్వభావము అనే దీనికి ఇంగ్లీష్ లో వాడబడిన పదం నేచర్, సిన్ఫుల్ నేచర్ అంటాం కదా, ఆ పాపపు సంబంధమైన ఆ సిన్ఫుల్ నేచర్. ఆ నేచర్ అనే పదముకు ఇక్కడ గ్రీక్ భాషలో వాడబడిన పదం వచ్చేసి షార్క్స్. షార్క్స్ షార్క్స్ అంటే దాని అర్థం ఏంటంటే శరీరం. ఇక్కడ ఏ స్వభావమును వాళ్ళు తీయమన్నారు? శరీరేచ్ఛలు సంబంధమైన పాపపు స్వభావమును తీసేది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వస్తారో, బాగా అర్థం చేసుకోండి, కొంచెం లోతైన సబ్జెక్ట్. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఒక హృదయంను తాకుతారో, ఎప్పుడైతే హృదయం లోపల వచ్చారో, అప్పుడు ఏం వదిలిపోయిందంట? ఆ ఆత్మ నుంచి శరీర ఇచ్ఛలు సంబంధించిన అన్ని వెళ్ళిపోయింది. దానికే ఇక్కడ షార్క్స్ అనే పదం వాడబడింది. ఇప్పుడు ఇది లేదు. ఎక్కడ లేదు? హృదయంలో, మనసులో దేవుడు పెట్టిన ఆత్మ ఉందే, ఆ ఆత్మల ఇప్పుడు ఏమి లేదు? పాపం సంబంధించిన ఆలోచనలు లేదు, శరీరేచ్ఛలు సంబంధించిన ఆలోచన లేదు. దేవుడు తీసాడు. ఎక్కడి నుంచి తీసాడు? ఆయన ఇచ్చిన ఆత్మ నుంచి తీసాడు. అర్థమైందా? మరి ఇంకా ఎక్కడ ఉంది? శరీరంలో ఉంది, ప్రాణంలో ఉంది. అర్థం చేసుకోండి. ఇది అర్థమైతే నిజంగా చెప్తున్నా, మీరు ధన్యులే. మన దేవుడు సృష్టిలో మన శరీరం, మనం ఉన్నాం కదా, మన ఆకారం, ఈ ఆకారం 3 విధానంగా ఉంటది. మనం దీని ముందు కూడా చూసుకున్నాం. ఒకటి శరీరం, రెండవది ఏంటి? ప్రాణం, మూడవది ఏంటి? ఆత్మ. అంటే ఇప్పుడు కొంచెం తేటగా చెప్తా. శరీరం అంటే మన అందరికీ తెలుసు, ఇక్కడ పైన జుత్తు నుంచి కింద కాలు గోరు వరకు ఉండే ఈ ఆకారం ఉందే, ఇది మొత్తానికి శరీరం. మరి ఇది లోకం సంబంధించింది. అర్థమైందా? లోకం సంబంధించింది. మరి ప్రాణం అనేది ఏం చెప్పాలి అంటే ఇది శరీరముకి సంబంధించింది. శరీరం ఏదైతే కావాలని అనుకుంటుందో, వద్దని అనుకుంటుందో, గొడవడాలని అనుకుంటుందో, కోపపడాలని అనుకుంటుందో, ఇవన్నిటినీ కంట్రోల్ చేసేది ప్రాణం. మరి శరీరం కోసమే. శరీరం అయితే లోకం సంబంధించింది, ప్రాణం అయితే శరీరం సంబంధించింది. ఈ ప్రాణంలోనే మనం అన్ని చేసుకోనిది. అంటే ఏంటి? ప్రాణం అంటే ఊపిరి అంటామే, అది కాదు. మనం మాట్లాడే అంటే తెలుగులో ప్రాణముగా ఆత్మ అంటారు, దేవుడిచ్చిందని ఆత్మ అంటారు. అందుకని తెలుగులో మాత్రం ఏం చెప్తారంటే దేవుడిచ్చింది ఆత్మ. ఇప్పుడు మన రూపంలో మనిషి ఆత్మ ఉంది, దాన్ని ప్రాణం అంటాం అంతే. ఇంకోటి శరీరం. ఇప్పుడు శరీరం లోకముకి సంబంధించింది, ప్రాణం మనిషికి సంబంధించి శరీరముకి సంబంధించింది. ఈ శరీరముకు ఏమేమి కావాలో అన్ని చేసి పెట్టేది. ఎందుకు కావాలన్న ప్రశ్న అడిగేది కూడా ప్రాణమే. అయిపోయిందా? మరి ఇప్పుడు పొందిన సున్నతి ఉందే, ఇప్పుడు పొందిన రక్షణ ఉందే, ఇది దేవుడిచ్చింది దేనికి? దేవుడిచ్చిన ఆత్మ. ఇంకో ఆత్మ మన దగ్గర ఉంది, దేవుడిచ్చిన ఆత్మకి ఇప్పుడు ఏమొచ్చింది? సున్నతి పొందింది. దేవుడిచ్చిన ఆత్మకి యేసు ప్రభు వారు సిలువలో 2000 సంవత్సరం ముందు ఆయన సిలువ కార్యం చేసేటప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ఆత్మకే రక్షణ ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా లేదా? ఓకే, ఇది అర్థమైతే ఇప్పుడు మనం ఒకటి తర్వాత ఒకటి చూస్తే, ఏదైనా వనంలో ఆదామవ్వలు పాపం చేయ ముందు మనకు ఉండింది. ఆదామవ్వలు పాపం చేయ ముందు ఆదామవ్వలకు వాళ్ళ రూపంలో పెట్టబడిన ఆ బాడీ, శరీరం ఉందే, అప్పుడు వాళ్ళకి శరీరం ఉంది, ప్రాణం ఉంది, దేవుడిచ్చిన ఆత్మ కూడా ఉంది. మరి శరీరం, దేవుడిచ్చిన ప్రాణం,
దేవుడిచ్చిన ఆత్మ, ఈ మూడు దేవునిలోనే ఉంది కదా, దేవునిలోనే ఉంది. పాపం చేసిన తర్వాత ఏమైంది? పాపం చేసిన తర్వాత దేవుడిచ్చిన ఆత్మ, ప్రాణం, శరీరం మొత్తానికి లోకం సంబంధించింది, లోకముకి సంబంధమైంది అయిపోయింది. అన్ని కూడా లోకముకి సంబంధమైంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడైతే శిలువ మరణంలో త్యాగం చేసుకున్నారో అప్పుడు దేవుడిచ్చిన ఆత్మకు రక్షణ కలిగింది. మరి ప్రాణముకునే శరీరముకునే రక్షణ ఇంకా కలగల. ఇది అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇప్పుడు మీకు దేవుడు యేసు ప్రభు వారు ఇచ్చిన రక్షణలో దేవుడు మన లోపల పెట్టిన ఆత్మకు రక్షణ కల్పించారు యేసు ప్రభు వారు. మరి ప్రాణముగును శరీరముగును ఇంకా రక్షణ ఇంకా కలగలేదు. అది కలుగుతుంది. మనకి ఎప్పుడు కలుగుతుందో తెలుసు కదా. విశ్వాస బిడ్డలుగా ఆయన మధ్యాకాశం వచ్చి తీసుకునేటప్పుడు ఇది కలుగుతుంది. తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా కలుగుతుంది. మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే, యేసు ప్రభు వారు శిలువ మరణం త్యాగం చేసిన తర్వాత, రక్తం కాచి మనల్ని కొన్న తర్వాత, ఆయన మనల్ని కొనింది దేని కొన్నారు? దేవుడిచ్చిన ఆత్మను కొనేశారు. ఆయన కంట్రోల్ ఉంది ఇప్పుడు. అర్థమైందా? మరి ప్రాణమును, ఆత్మను, శరీరమును మన కంట్రోల్లోనే ఉంది. చూడండి, ఇప్పుడు ప్రాణమును, మన శరీరమును ఈ లోకంలో ఏమేముందో దాని వెంటనే ఇంకా వెళ్తుంది. దేవుడు ఆయన ఇచ్చిన ఆత్మను సరి చేసుకుని రక్షణ ఇచ్చినా గాని ఆత్మ ఎంతో చెప్తుంది, ఇది కాదు, ఇది సరికాదు, ఇది తప్పు, ఏం చెప్పినా గాని మన ప్రాణమును, మన శరీరమును ఇంకా ఏం చేస్తుంది? ఇటువైపే అంటే లోకం వైపే వెళ్ళాలని అనిపిస్తుంది. అది తప్పు. దీన్ని మనసులో పెట్టుకుంటే ఇప్పుడు మనకి యేసు ప్రభులో మనం వచ్చామని ముందు మాట్లాడాం కదా. ఇప్పుడు కొలస్సీయులకు రాసిన దీంట్లో రెండో అధ్యాయంలో 11వ వచనంలో మొదటి మాట ఏంటి? మనం యేసు ప్రభులో వచ్చేటప్పుడు కదా, మీరును యేసునందు సున్నతి పొందినటప్పుడు వచ్చింది కదా. సో మన యేసు ప్రభులో వచ్చేటప్పుడు ఏమి జరిగింది అంటే బాగా అర్థం చేసుకోండి. త్రియేక దేవుడు సర్వశక్తిమంతుడు, ముగ్గురు కూడా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు కూడా ఒకే లెవెల్లో సర్వశక్తిమంతులు, సర్వాధికారి, అన్ని చోట్ల అన్ని కాలంలో ఉండే వ్యక్తి, అన్ని తెలిసిన వ్యక్తులు, ముగ్గురు కూడా. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు రూపంలో వచ్చారో రక్షణ అనేది జరిగిందా? మారు మనసు కలిగిందా? కలగగానే ముందు జరిగేది ఏం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ శరీరం లోపల వచ్చి కుమ్మరిస్తాడు. కుమ్మరించి ఆయన చేసే పని ఏం తెలుసా? యేసు ప్రభు వారు ఏర్పరిచిన శరీరం ఉందే, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఏంటి? సంఘం. ఆ సంఘంలో పెడతాడు. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? ఎప్పుడైతే యేసు ప్రభు వారు మనల్ని తాకి మన రూపంలో వచ్చి మనకి రక్షణ కలిగిందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొదటి పని ఏంటి? రూపంలో వచ్చి కుమ్మరించి ఆ ఆత్మ ఉందే, ఆ ఆత్మను, దేవుడిచ్చిన ఆత్మ ఉందే, దాన్ని ఓ సంఘంలో పెడతాడు. ఆ సంఘముకు చూపిస్తాడు. తర్వాత ముందు సంఘంలో కట్టుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది ముందు జరిగే పని. దీనే ఏం చెప్తామంటే ఆత్మీయ బాప్టిజం. ఏమంటాము? స్పిరిచువల్ బాప్టిజం అంటాము. ఆత్మ బాప్టిజం. ఇది ఏ బాప్టిజం? ఆత్మ బాప్టిజం అంటాం. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే, తండ్రి అనే దేవుడు ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెసెంట్, ఆమ్నిషియంట్, అన్ని బలం కలిగిన దేవుడు, అన్ని చోట్ల ఉండే దేవుడు, అలాగే అన్ని తెలిసిన దేవుడు. తండ్రి అనే దేవుడు ఎలాగో అలాగే యేసు ప్రభు వారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు వారు ఇక్కడ రూపంలో వచ్చారనగానే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తున్నాడు? ఆయన కూడా అన్ని చోట్ల ఉండే దేవుడు, అన్ని తెలిసిన దేవుడు, అన్ని కాలంలో ఉండే దేవుడు. అందుకని ఇద్దరు కూడా ఆ పని చేస్తారు.
ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బాప్టిజం ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన చేసే పని ఏం చేస్తారు సార్? ఒక సంఘంలో కడతాడు. ఇది తర్వాత ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా దేవుడిచ్చిన ఆత్మకు రక్షణ కలిగింది. మనిషిలో ఉండే ఇంకా ప్రాణముకు శరీరముకు ఇంకా రక్షణ కలగలేదు. మరి కలగలేదన్నా కానీ మనం బతుకుతాం. ఇదే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పింది ఏమని? నెవర్త్లెస్ యు లివ్ అన్నాడు. అంటే మీరు యేసు ప్రభులో పాతిపెట్ట పడినా గాని ఆత్మరక్షణ వచ్చేటప్పుడు యేసు ప్రభులో మీరు పాతిపెట్టబడ్డారు. అయినా గాని మీరు బతుకుతారు. ఎందుకు బతుకుతారు? మీరు జీవిస్తారు. ఎందుకు జీవిస్తారు? ఇంకా మీ ప్రాణం మీ శరీరం ఇంకా ఉంది, ఈ లోకంలో ఉంది కాబట్టి మీరు జీవిస్తారు. ఇది గలతీయులకు రాసిన దీంట్లో. మరి రోమాకు రాసిన దీంట్లో ఆయన ఏం చెప్పారు? యేసు ప్రభు పాతిపెట్టబడేటప్పుడు మీరు కూడా ఆయనతో పాతిపెట్టబడ్డారని రోమాలో రాశారు కదా? యు ఆర్ బరీడ్ విత్ క్రైస్ట్ అకార్డింగ్ టు రోమన్స్. అంటే యేసు ప్రభు వారు శిలువ మరణం పొందారు. మరి 3వ రోజు తిరిగి లేచారు కదా? 3 రోజులు ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. హేడేస్ అనే ప్రదేశం అంటారు, పాతాళం అంటారు. గట్టిగా పచ్చి చెప్పాలంటే నరకంలో ఉన్నారు ఆయన. వెళ్ళిపోయారు అక్కడికి. ఎందుకంటే ఇంకా తేల్లా. యేసు ప్రభు వారు జీవించిన జీవితం, నలగబడి కొట్టబడిన శరీరం, నాగల సాలబడే దున్నబడిన శరీరం, చివరి పొట్టు వరకు రాత్రి కాచిన ఆ రథం ఉందే, ఇది ఇంకా తేల్లా. తండ్రిని దేవుడు ముఖం తిప్పుకున్నారు కదా? తిప్పుకుంటే యేసు ప్రభు వారు మరణమయ్యారు, శిలువ మరణం చేశారు. ఆయన వెళ్ళిపోయింది ఎక్కడ? ఆయన ఆత్మ ఉండేది ఎక్కడెప్పుడు? 3 రోజులు హేడేస్ పాతాళంలో ఉంది. మరి అదే ఎప్పుడు? అలాగా యేసు ప్రభు వారు పాతాళంలో ఉండేటప్పుడు యేసు ప్రభు వారి పైన ఎవరైతే విశ్వాసం పెడతారో ఆయన జీవించింది, ఆయన వచ్చింది, ఆయన శిలువ మరణం చేసింది నా కోసమే, నా పాపమును తీయడానికి కోసమే, నా పాపపు ఆలోచన తీయడానికి కోసమే, నా మరణాన్ని తీయడానికి కోసమే ఎవరు విశ్వాసం పెడతారో వాళ్ళు కూడా మారు మనసు ఆ యేసు ప్రభు రూపంలో తాకేటప్పుడు వాళ్ళు కూడా ఏమవుతారంట? పాతిపెట్టబడతారు. యేసు ప్రభు వారు ఎలా పాతిపెట్టబడారో అలాగే పాతిపెట్టబడతారు. అది రోమాలో చెప్పింది. యేసు ప్రభు వారితో మీరు కూడా పాతిపెట్టబడ్డారు. మరి ఎఫీసీయులకు రాసిన పత్రిక రాసినట్టు 3వ రోజు ఏంటి? 3వ రోజు యేసు ప్రభు వారు లేచారు కదా? లేవక ముందు ఏమయ్యారు? మన పాతిపెట్టబడేటప్పుడు యేసు ప్రభు వారితోనే పాతిపెట్టబడుతున్నాం. ఎందుకంటే విశ్వాసం ద్వారా కదా పాతిపెట్టబడి. అప్పుడు ఏమైంది? 3 రోజులు అయిన తర్వాత ఆయనతోనే ఉన్నాం. అంటే విశ్వాసంలో ఆయనతోనే ఉన్నాము, ఆయన ఎరుగుతున్నాము, మనసు మారుతుంది. ఇప్పుడు 3వ రోజు ఆయన ఏం చేశాడు? పునరుద్ధరణయ్యి ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. ఈ రోజు ఆత్మకు బాప్టిజం జరిగింది. దేవుడు ఇచ్చిన ఆత్మకు బాప్టిజం జరిగింది. మారు మనసు వచ్చింది, సున్నతి పొందింది, అన్ని రక్షణ కలిగింది. మరి మనిషిలో ఉండే ప్రాణముకు శరీరముకు ఇంకా రక్షణ లేదు. దానికోసమే మనం ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నాము. మరి ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు మరణించారు, పాతాళంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి అనే దేవుడు ముఖం తిప్పుకున్న తండ్రి అనే దేవుడు ఎందుకు ముఖం తిప్పుకున్నారంటే యేసు ప్రభును ఆయన శరీరంను పాపం వచ్చి లోక పాపం అంతా ఆయన పైన వస్తే పాపమును చూడలేక ముఖం తిప్పుకున్నాడు దేవుడు. అది ఎంత ఘోరమైన విషయం అంటే అది పవిత్రుడైన, పరిశుద్ధుడైన, నీతిమంతుడైన దేవునికి అస్సలు చూడ చాలడు. అందుకని ముఖం తిప్పుకుంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకం వచ్చిన కార్యం పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండాలి? ఒక శరీరం మరణిస్తే ఎక్కడ ఉండాలా? వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన అక్కడే ఉన్నారు. అక్కడ ఉంటే ఇప్పుడు తండ్రి చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే లేవియకాండం 18:5లో వినండి, చదవద్దు. లేవియకాండం 18:5లో తప్పు చేసిన వాళ్ళు శిక్షపడాలి కానీ తప్పు చేయని వాళ్ళకు దేవుని ఆశీస్సులు రావాలి, దేవుని ఆశీర్వాదములు రావాలి. దాని తగ్గట్టు ఏముందో దాన్ని హెచ్చించాలి. ఇప్పుడు తండ్రి అనే దేవుడు చూస్తున్నారు, కింద పాతాళంలో చూస్తున్నారు. యేసు ప్రభువారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు అక్కడ చూసిన తండ్రి
యేసు యేసు ఏం చేశాడని అక్కడున్నారు అని చూశాడు ఆయన. శరీరధారే కదా, మరణించారు కదా. యేసు ఏం చేశారు? పాతాళం ఉన్నారని చూస్తే యేసు పైన ఏ పాపం లేదు. మరి ఆయన ఈ లోక పాపం అన్ని ఆయన పైన వేసుకుని ఆయన శిలువ మరణం చేసి ఆయన ఇప్పుడు ఉండాల్సిన స్థలం ఏది? పాతాళం అయితే కాదు, నరకం అయితే కాదు కదా. అందుకని తండ్రి ఏం చేస్తున్నారు? ఆయన హెచ్చించారు. హెచ్చించి మూడో రోజు ఆయన ఏం చేశారు? బతికించారు. మరణించి నరకంలో ఉన్న యేసు ప్రభును తండ్రిని దేవుడు ఏం చేస్తున్నారు? మూడో రోజు బతికించి పునరుద్ధరణ చేసి పైన ఆయన కుడిపాసంలో కూర్చోబెట్టుకున్నారు. ఎందుకంటే లోక పాపములను మోసిన గొర్రె పిల్ల ఆయన కదా. అది జరిగింది. అలాగే ఇది పాత నిబంధన. మరి కొత్త నిబంధనలో చూస్తే రోమా 10వ అధ్యాయంలో 4-5 వచనంలో ఇదే ఉంటది. ఏముంటది? విశ్వాసం పైనే, యేసు ప్రభు వారి పైన ఎవరైతే విశ్వాసం పెట్టి యేసు ప్రభును దేవుడు సొంత రక్షకుడి నుంచి ఒప్పుకున్నారో వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం ఏమవ్వాలి? లేపబడాలి. మరణించినా లేపబడాలి. మరి ఈ లోకంలో మన బతికే ఉన్నా చచ్చిపోయి ఉన్నాం. మన బతికే ఉన్నాము. ఈ దేవుడిచ్చిన ఆత్మ, దేవుడిచ్చిన ప్రాణం, దేవుడిచ్చిన శరీరం, ఈ మూడు పెట్టుకుని మన విశ్వాసం, యేసు ప్రభువులో విశ్వాసం పెట్ట ముందు ఈ మూడు మనం పెట్టుకుని ఈ లోకంలో చచ్చిపోయి ఉన్నాం. ఈ చచ్చిపోయి ఉన్న మనం యేసు ప్రభువును ఒప్పుకుని, యేసు ప్రభు శిలువ మరణంలో ఏం చేశారో ఆ పని మీద ఒప్పుకుని యేసు ప్రభు చేసిన పనిలో విశ్వాసం పెట్టి మనం చేసేటప్పుడు ఇప్పుడు మన ఆత్మకి రక్షణ కలిగింది. కలిగిందా? కలిగింది. మరి ఇప్పుడు మన ప్రాణముగును, మన శరీరముగును ఇంకా రక్షణ కలగలేదు. ఇది కలగాలంటే ఇంకా సమయం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈ భాగం వచ్చేసి ఆత్మరక్షణ కలిగిందా లేదా? అర్థమైందా? ఇంతవరకు మనం మాట్లాడింది దేనికోసం అంటే పునాది చేసుకున్నాం. మనలో ఆత్మరక్షణ కలిగిందా లేదా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకరోజు ఈ వర్తమానం దేవుని బిడ్డలకే. బాగా అర్థం చేసుకోండి, బయటి వాళ్ళకి కాదు. ఈ మొత్తం వర్తమానం వచ్చేసి దేవుని బిడ్డలకే. దేవుని బిడ్డలకు ఎవరికి తెలుసా? మారు మనసు పొంది నాకు రక్షణ వచ్చింది అని చెప్పిన దేవుని బిడ్డలకే. ఆత్మరక్షణ నాకు వచ్చింది అని ఏ బిడ్డ అయితే నమ్ముతున్నారో ఆ బిడ్డకే ఈ వర్తమానం. మరి ఒకరోజు ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఆత్మరక్షణ వచ్చి నమ్ముతున్నాము. ఒకరోజు ఏమవుతుంది? ఈ ప్రాణం, ఈ శరీరం ఏమవుతుందంటే మరణిస్తుంది. మరణించేటప్పుడు శరీరం ఇక్కడ ఉండిపోతుంది, ఆత్మ పైకి వెళ్ళిపోతుంది కదా. ఒకరోజు ఆ పని జరుగుతుంది. ఎప్పుడు? ఒకటి యేసు ప్రభు వారి మధ్యాకాశం వచ్చి తీసుకెళ్ళాలి. లేదు అనేటప్పుడు అది ఇంకా ఆలస్యం అయితే మనం మరణిస్తాము. మన ఆత్మ, మన ప్రాణం, మన శరీరం ఇక్కడే ఉంటది. మరి యేసు ప్రభు వారు ఓ రోజు పిలిచేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆత్మ గాని, ఈ ప్రాణం గాని, ఈ శరీరం గాని మరీ వెళ్ళి దేవుడిచ్చిన ఆత్మ ఉందే, ఆత్మరక్షణ పొందిన ఆత్మ దాంతో కలుసుకుంటది. కలుసుకున్న తర్వాత అది పరలోకం పోతుందా లేదు నరకలోకం పోతుందని దేవుడు, యేసు ప్రభు వారు మధ్యాకాశం వచ్చి మనం తీసుకెళ్తే ఖచ్చితంగా మనం పరలోకంగా వెళ్తాము. మరి విడబడితే ఆ రెండు కలుస్తుంది, ఆత్మతోనే కలుస్తుంది. ఎక్కడ పోతారు? అది నరకంగా పోవాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు ఆలోచన చేస్తే కొలస్సీయులకు రాసిన ఈ పత్రికలో 2వ అధ్యాయంలో 11-12లో మనం ఇంతవరకు మనం చూసుకున్న దీంట్లో ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్మారో ఆ క్షణం, ఎవరైతే యేసు ప్రభు వారు నమ్మారో ఆ క్షణం పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ రూపంలో వచ్చి ఆత్మ బాప్టిజం ఇచ్చి ఆ దేవుడిచ్చిన ఆత్మలో ఉండే శరీరెచ్చలు ఈ లోకం సంబంధించిన విషయంలోనూ ఆయన కట్ చేసి తీశారు. ఆయన దాని నుంచి బయటికి తీసుకొచ్చారు. మరి ఉన్నా గాని ఇప్పుడు కూడా ఈ దేవుడిచ్చిన ప్రాణం గాని, దేవుడిచ్చిన శరీరం గాని ఎక్కడుంది? ఈ లోకంలోనే ఉంది. ఈ లోకంలోనే ఉండాలి. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడే అంశం ఏంటి అని చూస్తే, యేసు ప్రభులో మనం వచ్చేటప్పుడు, యేసు ప్రభు మన లోపల వచ్చేటప్పుడు ఆత్మ రక్షణ జరిగిందా లేదా అని మనం మాట్లాడుతుంటే
ఒకవేళ ఆత్మరక్షణ జరిగింటే పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లు మన అందరూ కొత్త సృష్టి, అంతేనే కదా? న్యూ క్రియేషన్, నూతన సృష్టి మన అందరూ. మరి నూతన సృష్టి అంటే దీనికి అర్థం ఏంటి? పాతదన్నీ పోవాలి, మన జీవితం నుంచి పాతవన్నీ పోవాలి. కొత్త సృష్టి అనేటప్పుడు, నూతన సృష్టి అనేటప్పుడు కొత్తగా ఉండాలి. అంటే పాతది ఏం పోవాలి, కొత్తవి ఏం రావాలి? ఆత్మరక్షణ కలిగి ఉంటే పాత జీవితంలో మనం ఏమేమి చేసామో అలవాట్లన్నీ మనం మానుకోవాలి. కొత్త సృష్టిలో, కొత్త నూతన సృష్టిలో పరిశుద్ధ గ్రంథం ఏమేమి చెప్తుందో ఆ జీవితం అలా మారిపోవాలి. మరి ఇది జరగలేదంటే రక్షణ వచ్చినట్ట రానట్ట? రానట్టు. మరి చాలా మంది మనం మోసం చేసుకుంటామంటే, నేను బాప్టిజం తీసుకున్నా. ఏం బాప్టిజం? నీటి బాప్టిజం తీసుకున్నా. నేను సంఘముకు వస్తున్నా, నాకు ప్రార్థన చేయడం వచ్చు, పరిశుద్ధ గ్రంథం చదవడం నాకు వచ్చు, అప్పుడప్పుడు పాటలు పాడుకుంటాను, కొన్ని వాద్యములు వాయిస్తాను, అందుకని నేను రక్షణ పొంది ఉన్నాను, రక్షణ నాకు కలిగింది అని చెప్పేసి దీన్ని ఎలా తీసుకున్నారు తెలుసా? ఒక మతపరమైన సంకటలాగా, ఆచారం లాగా తీసుకుని బతికేస్తున్నారు. హెచ్చరిస్తున్నాడు దేవుడు ఈరోజు. అలాంటి బతుకు దేవుని బతుకు కాదు. అలాంటి బతుకులు వాళ్ళు ఎవరైనా కానీ ఈ రోజు మారాల్సిందే. ఎవరో ఉన్నారు, ఇప్పుడో తర్వాత వినబోయే వాళ్ళు ఎవరో ఉన్నారు, ఎవరో ఒకరో ఇద్దరో 10 మందో 100 మందో 1000 మందో నాకు తెలియదు, ఉన్నారు. ఇక్కడ మతపరమైన ఆచారమును పెట్టుకుని నేను బాప్టిజం తీసుకున్నాను, యేసు ప్రభువును ఒప్పుకున్నాను, నాకు రక్షణ వచ్చింది అని మీరు అనుకుంటే మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ మీకు ఆత్మ రక్షణ వచ్చింది అంటే ఎప్పుడైతే యేసు ప్రభు వారు మీ లోపల వచ్చారో, లేదు ఎప్పుడైతే యేసు ప్రభు వారు మీరు ఎరిగి ఉన్నారో, వచనం చెప్పేది అదే. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీలో వచ్చి కుమ్మరించి వెంటనే మిమ్మల్ని ఒక సంఘంలో కట్టుతాడు. దేవుని సంఘంలో, యేసు ప్రభు సంఘంలో మిమ్మల్ని కట్టుతాడు. ఈ ఆత్మరక్షణ వచ్చిన తర్వాత మీరు కొత్త సృష్టి అవుతారు, నూతన సృష్టి అవుతారు. నూతన సృష్టి అనేది అంతవరకు ఏదైతే జీవితమునో మీరు చేస్తూ వచ్చారో దాన్ని విసర్జించి, అదే అవసరం చెప్పింది, దాన్ని మీరు విసర్జించి నూతనంగా పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి చెప్పబడిందో, విశ్వాస బిడ్డ ఏమేమి చేయాలో ఆ విషయంలన్నీ మీరు చేస్తుంటే మీరు నూతన సృష్టి. అలా లేదు అనేటప్పుడు మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు యేసు ప్రభులో లేకపోతే మన రూపంలో ఆత్మరక్షణ జరగక ముందు మన జీవితం ఎలాగుంది? నోరు తెరిస్తే అబద్ధాలు. వచ్చిందా రాలేదా? దొంగ చేసామా లేదా? చేసాం. తప్పుడు జీవితం జీవించామా లేదా? ఆడవాళ్ళ వైపు, ఇంకా వేరే ఇతర ఆడవాళ్ళ వైపు చూసామా లేదా? ఈ శరీర ఇచ్చలను అన్ని మనం లేపి దానికి సంబంధించిన పనులన్నీ చేసామా లేదా? అన్ని చేసుకున్నాం. మందు తాగామా లేదా? ఇంకోరి వస్తువులను, ఇంకోరి సంపదలు మనకు కావాలి, మన ఆశపడ్డామా లేదా? అన్ని జరిగింది. మరి ఈ రోజు కూడా నేను అదే అబద్ధాలు చెప్తూ, అదే దొంగ చేస్తూ, పిల్లలకు ఇష్టాన్ని నేను పెంచుతూ, ఎలా ముందు ఎప్పుడు పెంచానో అలాగే ఇప్పుడు కూడా పెంచుతూ, ఇంకా నేను కూర్చుని బార్ షాప్కి వెళ్ళి ఇంట్లో కూర్చుని నేను మందు కొడుతూ, ఇంకా దొంగ చేస్తూ, ఇంకా ఇతర ఆడవాళ్ళ వైపు నేను చూస్తూ, ఈ శరీరచ్చలు ఏం పోగొట్టుకోకుండా ఇంకా డబ్బులు సంపాదించే ఆశ ఇంకా కావాలని చెప్పి భయంకరంగా ఇవన్నీ పెట్టుకుంటే ఆత్మరక్షణ కలిగినట్ట లేనట్టు. ఆత్మరక్షణ కలగల. మరి కలిగిందనే భ్రమలో మీరుండి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే ఏమి లాభం? రేపు దేవునితో పరలోకం వెళ్తామా, లేదు సాతానుతో అగ్నిగుండం నరకము వెళ్తామా? ఆలోచన చేయండి, చాలా సీరియస్ గా ఆలోచన చేయండి. ఎందుకంటే మనకి రక్షణ ఇంతవరకు కలిగింది ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ, ప్రాణం, శరీరంకి ఇంకా రక్షణ కలగల. రక్షణ కలిగింది దేవుడిచ్చిన ఆత్మ, రక్షణ కలిగింది,
నూతన సృష్టిగా అక్కడ మార్చాడు. ఆ ఆత్మ మాట వింటే ఈ ప్రాణం గాని శరీరం గాని బతికిపోతుంది. యేసయ్య వచ్చేటప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి దేవుడు రక్షణ ఇచ్చిన ఈ ఆత్మ మాట వినలేదంటే ఆత్మ రక్షణలో ఏమొచ్చిందో ఆ నూతన సృష్టిలో ఏమేముందో పరిశుద్ధ గ్రంథం చెప్పిన ఆ బతుకు బతకలేదు అనేటప్పుడు ఆ జీవితం జీవించలేదు అనేటప్పుడు ఎక్కడి నుంచి ఈ మన ఉండే ప్రాణం గాని మన ఉండే శరీరం గాని ఎప్పుడు రక్షణ పొందుతుంది? ఆ రక్షణ ఇచ్చే సమయంలో ఇది పాడైపోయి నాశమైపోయి నశించిపోయి ఉంటది. రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ రక్షణ అనేది ముందు జరిగేది. రక్షణ అనేది రూపల మార్పు. ఏంటి? రక్షణ అనేది రూపల హృదయాన మనసులో దేవుడిచ్చిన ఆత్మలో మార్పు. ఆ మార్పు వస్తే వాళ్ళకి ఏముంటాయి తెలుసా? నేను దేవునిలో ఎదగాలి, దేవునిలో బతకాలి, దేవుని దారిలో వెళ్ళాలి, యేసయ్య ఎక్కడ వచ్చి చూపించిన మాదిరి జీవితం జీవించి ఆయన లాగా జీవించి ఆయనతో నేను ఉండాలి అనే తపన పెరిగిపోతుంది. అది ఒకవేళ మీకు అలాంటి తపన మీకు ఒకవేళ లేకపోతే ఏముంది తెలుసా? మొత్తానికి మన ప్రాణంలో మన శరీరంలో ఈ లోకంలో జీవిస్తున్నాము. ఆ తపన పెరగాలి. ఎందుకంటే లోపల ఉండే ఆత్మ పనిచేస్తూనే ఉంటది. ఆ లోపల ఉండే ఆత్మ పనిచేస్తూనే ఉండి కూడా మీకు తెలియకపోతే మీరు ఎక్కడున్నట్టు మీ జీవితాన్ని మీ ప్రాణంలో మీ శరీరంలో మీరు మునిగిపోయి ఉన్నారు. అంటే పూర్తిగా లోక జీవితంలో మీరు మునిగిపోయి ఉన్నారు. అందుకే పౌలు భక్తుడు చూస్తే ఇది మీకు తేటగా చెప్పి తర్వాత వెళ్తాం. పౌలు భక్తుడు రోమాకు రాసిన పత్రికల 7వ అధ్యాయంలో 14 నుంచి 25 వచనములు ఆయన ఎంత కష్టపడతాడు, ఎంత బాధపడతాడంటే ఆయన శరీరం గురించే ఆయన బాధపడతాడు. చూడండి, ఒకటి తర్వాత నేను మీకు కథలాగా చెప్పుకొస్తాను. రోమా 7:14 రెండో భాగం నుంచి నేను మొదటి నుంచే చెప్తా. రోమా 7:14 ఏం చెప్తున్నానంటే ఇబ్బంది అనేది ధర్మశాస్త్రంలో లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞలలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో లేదు. అది ఆత్మీయంగా మంచిదే. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఆత్మీయంగా మంచిదే. మరి ఇబ్బంది ఎక్కడుందంటే అది నా దగ్గర ఉంది. ఇబ్బంది ఎక్కడుంది? నా దగ్గర ఉంది. ఎందుకంటే నేను మొత్తానికి శరీరధారిగా ఉన్నాను. అందుకని నా దగ్గర ఉంది. నేను పాపముకు బానిసత్తుడు అయిపోయాను అని చెప్పేసి ఇక్కడ మొదలుపెట్టిన పౌలు ఇప్పుడు రాస్తున్నారు. ఏం రాస్తున్నా అంటే ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ మై సెల్ఫ్. నా గురించి నిజంగా నాకు తెలియట్లేదు అన్నాడు. ఎవరు రాస్తున్నారు దీన్ని? పౌల్లాగా ఈ ప్రపంచంలో రోమా పత్రిక లాగా ఇంకో పత్రిక ఇంకా ఎవ్వడు రాయలేడు. అలాంటి ఒక గొప్ప పత్రిక రాసిన పౌలు ఏం చెప్తున్నాడు? ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ మై సెల్ఫ్. నా గురించి నాకు నిజంగా తెలియట్లేదు. ఎందుకంటే ఫర్ ఐ వాంట్ టు డూ వాట్ ఈస్ రైట్. నేను మంచిది చెయ్యాలని నేను ఇష్టపడుతున్నాను. బట్ ఐ డోంట్ డూ ఇట్. మరి నేను చేయట్లా. నేను మంచి చేయాలని ఆశపడుతున్నాను, నేను చేయట్లా. ఎందుకు అని చెప్తా. ఇక్కడ ఎందుకు పౌలు అలా చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే నేను మంచి చేయాలని ఆశపడుతున్నాను అనేది ప్రాణంలో. మనిషికి కలిగే ఆశలు ప్రాణములో. అంటే మంచి చెడు ఎరిగే అది ఉంది కదా, ప్రాణం అని పెడుతున్నాం మన తెలుగులో. ప్రాణములో. మరి ప్రాణం ఏం సంబంధించింది? శరీరం సంబంధించింది. శరీరం ఏం సంబంధించింది? లోకం సంబంధించింది. ఇప్పుడు ప్రాణంలో ఆ ఆశ కలిగి ఉంది, మరి నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి బట్ ఐ డోంట్ డూ ఇట్ ఇన్స్టెడ్. కాకపోతే ఐ డూ వాట్ ఐ హేట్. నేను ఏది ఇష్టపడలేదో దానే చేస్తున్నా. ఎందుకంటే ప్రాణంలో నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రాణం శరీరం సంబంధించింది కాబట్టి, శరీరం లోకం సంబంధించింది కాబట్టి ఇవన్నీ లోకం సంబంధించిందే ఉంది. అది చెడని నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ప్రాణం వచ్చేసి దేవుడిచ్చిన ఆత్మ సంబంధం అయి ఉంటే హ్యాపీయే. ఎందుకంటే అటువైపు వెళ్ళిపోతుంది, దేవుని వైపు వెళ్ళిపోతుంది. మరి ప్రాణం శరీరం సంబంధించింది కాబట్టి శరీరం వైపే వెళ్తుంది. 16లో బట్ ఇఫ్ ఐ నో దట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ రాంగ్. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో, తప్పు చేస్తున్నానో అది నాకు తెలిస్తే ఏంటి? ఇప్పుడు ఏదైతే తప్పు చేస్తున్నానో అది నాకు తెలిస్తే దిస్ షోస్ దట్ ఐ అగ్రీ దట్ ద లా ఈస్ గుడ్.
అంటే బాగా అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రం వచ్చేసి నేను ఏదైతే తప్పు చేస్తున్నాను అని నాకు తెలిస్తే ధర్మశాస్త్రం కరెక్ట్ ఉంది. దేవుడు చెప్పిన ఆజ్ఞలు కరెక్ట్ ఉంది 17లో. సో ఐఎమ్ నాట్ ద వన్ డూయింగ్ రాంగ్. అలాగని ఏదైతే తప్పు నేను చేస్తున్నానో అది నేను చెయ్యట్లా. ఆ నేను అనేది ఏది? ప్రాణమును, ప్రాణం శరీరం సంబంధించిన ప్రాణం. నేను అనేది ఏం చెప్తుందంటే బట్ ఐఎమ్ నాట్ ద వన్ డూయింగ్ రాంగ్. ఇట్ ఈస్ సిన్ లివింగ్ ఇన్ మీ దట్ డస్ ఇట్. ఆ పాపం ఏంటి? నా లోపల పాపం దాన్ని సేపిస్తుందంటే ఆ పాపం ఎక్కడుంది ఇప్పుడు? ఇంకా ఉంది, ప్రాణంలో ఉంది, శరీరంలో ఉంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆత్మ రక్షణ పొందింది, అక్కడ ఏమి లేవు. నూతన సృష్టి అక్కడ జరిగింది. మరి ఆ నూతన సృష్టిని పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా వినాలి అంటే ఏది వినాలి? ప్రాణం వినాలి. ఈ ప్రాణం ఏం చేస్తుంది? వినాలని ఆశపడుతుంది, మరి చేసేదాన్ని శరీరం సంబంధించినన్ని చేస్తుంది. 18 అండ్ ఐ నో దట్ నథింగ్ గుడ్ లివ్స్ ఇన్ మీ. ఏది? ఆయన బాగా తెలుసంట మంచి విషయాలు ఏమి ఆయన రూపంలో లేదంట. ఏది? ఆయనకే తెలుసంట ఆయన లోపల ఈ ప్రాణం శరీరంలో మంచి విషయంలో ఏమీ లేదు. దట్ ఈస్ ఇన్ మై సిన్ఫుల్ నేచర్ ఐ వాంట్ టు డూ వాట్ ఈస్ రైట్. నా పాపపు ఈ సంబంధమైన జీవితంలో నేను మంచిది చెయ్యాలనేసి నేను అనుకున్నాను, నేను చేయలేకపోతున్నాను అని చెప్తున్నాడు ఆయన. 19లో ఐ వాంట్ టు డూ వాట్ ఈస్ గుడ్. నేను ఏది మంచిదో అదే చేయాలని ఇష్టపడుతున్నాను, బట్ ఐ డోంట్, నేను చేయడం లేదు. ఐ డోంట్ వాంట్ టు డూ వాట్ ఈస్ రాంగ్. ఏది తప్పో అది చేయకూడదని అనుకుంటున్నాను, బట్ ఐ డూ ఇట్ ఎనీవే. నేను అదే చేస్తున్నాను. అర్థమైందా మీకు? ఇదే మనం పౌలుగే ఆ గతి అంటే మన ఏముంది? తర్వాత 20 బట్ ఇఫ్ ఐ డూ వాట్ ఐ డోంట్ వాంట్ టు డూ. నేను ఏది చేయకూడదు అని అనుకున్నాను దానే చేస్తే ఐఎమ్ నాట్ రియల్లీ ద వన్ డూయింగ్ రాంగ్. నేను ఆ తప్పు నేను చేయట్లేదు. ఇట్ ఈస్ సిన్ లివింగ్ ఇన్ మీ దట్ డస్ ఇట్. ఆ పాపం ఏంటి? ఇంకా రక్షణ పొందని ఆ ప్రాణమును, ఆ శరీరమును ఆ పనులు నాకు సేపిస్తుంది. ఐ హ్యావ్ డిస్కవర్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. నేను ఈ జీవిత సూచనను నేను కనుక్కున్నాను. దట్ వెన్ ఐ వాంట్ టు డూ వాట్ ఈస్ రైట్. నేను ఎప్పుడైతే సరైన విషయం చేయాలని అనుకున్నానో అప్పుడంతా నేను తప్పుగానే చేస్తున్నాను అని నాకు తెలుసుకున్నాను. ఐ లవ్ గాడ్స్ లా విత్ ఆల్ మై హార్ట్. నేను దేవుని ధర్మశాస్త్రమును, దేవుని ఆజ్ఞలను నేను ఎప్పుడు కూడా మనసు పూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. బట్ దెర్ ఈస్ అనదర్ పవర్ విత్ ఇన్ మీ. ఇక్కడ వచ్చింది మాట. ఎక్కడొచ్చింది? ఇంకొక శక్తి నా రూపంలో ఉంది. దట్ ఈస్ అట్ వార్ విత్ మై మైండ్. ఏం చెప్తున్నాడు? ఇంకొక శక్తి నా రూపంలో ఉంది, అది నా మైండ్ అని చెప్తుంది. ఇక్కడ ఆత్మ. ఏ ఆత్మ? దేవుడు ఇచ్చిన ఆత్మ, రక్షణ పొందిన ఆత్మ ఉందే, సున్నతి పొందిన ఆత్మ ఉందే. ఈ ఆత్మతో నా రూపంలో ఇంకో శక్తి ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఏది? ప్రాణం శరీరం సంబంధించింది, శరీరం లోకం సంబంధించింది. సో ప్రాణమును శరీరలు తీసుకోవడానికి ఈ ప్రాణం ఏం చెప్తుందంటే యుద్ధం చేసి, కాదు ఇది శరీరము కావాలి, కాదు ఇది ఇలా ఉంది నాకు కావాలి, చూడు ఈ లోకం ఇలా ఉంది ఇది నేను కొనాలి, చూడు ఈ లోకంలో వీడు ఇలా ఉన్నాడు వీడిలాగా నేనుంటే ఏమి తప్పు అని ప్రాణము అన్ని శరీరం సంబంధించిన దాంట్లో వేసుకుని ఏం చేస్తుంది? రక్షణ పొందిన, సున్నతి పొందిన ఈ దేవుడిచ్చిన ఆత్మతో యుద్ధం చేస్తూనే ఉంది. అర్థమైందా? ఇప్పుడు మన లోపల ఎందుకు ఇంత స్ట్రగుల్? ఎప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్పింది మనం వినలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం అంటే ఈ యుద్ధమే మన లోపల కూడా జరుగుతుంది. దిస్ పవర్ మేక్స్ మీ స్లేవ్ టు ద సిన్. ఈ లోపల ఉండే ఈ శక్తి ఏం చేస్తుందంటే నన్ను పాపానికి బానిసత్తులు చేస్తుంది. అది ఇంకా నా రూపలనే ఉంది. పౌలు ఈ గ్రంథం రాసేటప్పుడు యేసు ప్రభువు దాని ముందే శిలువ మరణం చేశారు. మీకు ఐడియా ఉందా లేదా? పౌలు ఈ గ్రంథం రాసేటప్పుడు ముందే జరిగిపోయింది. యేసు ప్రభువు వారు శిలువ మరణం చేసి అందరికీ ఏమిచ్చారు? రక్షణ ఇచ్చేశారు. మరి రక్షణ ఇచ్చిన తర్వాత ఇంకా రాయాలంటే దానికి అర్థం ఏంటి? ఆయన ఇచ్చిన ఇదే ఆత్మరక్షణ ఆయన ఇచ్చేశారు. ప్రాణముకు, శరీరముకు ఇంకా రక్షణ కలగలేదు. అందుకని నా లోపల ఇంకా ఒక పాపపు ఆలోచన ఉంటుంది. ఓ వాట్ అ మిసరబుల్ పర్సన్ అయ్యా, ఎంత ఒక దుర్మార్గుడు నేను అంటున్నాడు ఆయన. ఎంత తప్పుడు వాడిని నేను, అలాంటి ఒక వాడిని నేను.
who will free me from this life that is dominated by sin and death. ఈ జీవితం నుంచి నన్ను స్వతంత్రంగా చేసేది, విడుదల చేసేది ఎవరున్నారు? దేని నుంచి? పాపం నుంచి, మరణం నుంచి నన్ను విడుదల చేయడానికి ఎవరున్నారు అని ప్రశ్నేసుకుని ఆయనే చెప్తున్నాడు, థ్యాంక్ గాడ్, దేవునికి స్తోత్రం చెప్పేసి, ద ఆన్సర్ ఈస్ ఇన్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అన్నాడు. దీనికి సమాధానం యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే ఉంది అని చెప్పేసి, సో యు సీ హౌ ఇస్ ఇట్. In my mind, I really want to obey God's law, but because of my sinful nature, I am slave to sin. చూసారా, యేసు ప్రభు వారు ఉన్నా కూడా యేసు ప్రభు వారు పని చేశారు, ఆయన్నే దానికి ఆన్సర్. మరి ఆయన ఆ టైంలో ఆయన శిలువ మరణం చేసిన తర్వాత కూడా నా రూపంలో ఆ పాపపు ఆలోచన ఇంకా ఉంది, అది నన్ను తప్పుడు దారిயே తీసుకెళ్తుంది, పాపముకి బానిసత్తుగా చేస్తూనే ఉంది అని రోమా పుస్తకం రాసిన పౌలుకు అలాంటి ఒక గతి అంటే మీరు నేను ఎక్కడున్నాం? పాత జీవితం నుంచి, రోత జీవితం నుంచి బయటలో పడి ఏసయ్యలో కట్టాలంటే అంత సులభమైన పని కాదు. మరి చాలా సులభం. ఎలాగంటే పూర్తిగా జీవితాన్ని ఈరోజు ఆరాధనలు వచ్చినట్టుగా పూర్తిగా ఆరంభ ప్రార్థనలు వచ్చినట్టుగా పూర్తిగా సజీవ యాగంగా మన దేవుడిచ్చిన ఆత్మను, ప్రాణమును, శరీరమును ఆయనకి సమర్పిస్తే గాని ఈ పని జరగదు. ఎక్కడ కూడా ఆ సాతాను సంబంధులకు, పాపపు ఆలోచనలకు, శరీరేచ్ఛలకు, ఈ లోకం సంబంధించిన విషయంలోకి మనం చోటు ఇవ్వకూడదు అనేది ఇక్కడ పౌలు భక్తులు వచ్చేసి చాలా తేటగా చెప్తున్నారు. సో అందుకని ఇక్కడ లోపల ఇంకా అది ఉంది, అది తీయబడాలి అంటే అది ఇంకా టైం ఉంది. దాని వరకు మనం చేయాల్సింది ఏంటి? మనం సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే లోపల ఉండేది ఇంకా మారలా, ప్రాణం గాని శరీరం గాని రక్షణ రాలేదు, మారలేదు, అది ఇంకా లోకం వైపే చేస్తుంది. అందుకని ఈరోజు వీగి విచ్చలి విడిగా వచ్చేసి నేను రక్షణ పొందిన్నాను అని పేరుగా చెప్పుకుని నామకాస్త క్రైస్తవులు ఉండుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా పాత జీవితమును ఇంకా దొంగ చెప్పేది కానీ, అబద్ధం చెప్పేది కానీ, ఇంకా పాత జీవితంలో ఏమేమి మంత్రు కొట్టేది కానీ, ఇంకా తప్పుడు స్నేహితులతో చేరుకోవడం కానీ, ఇంకా ఈ స్త్రీల సంబంధమైన విషయంలో చూడడం కానీ, చేయడం కానీ, ఇవన్నిటిని విసర్జించి మీకు ఏం జరగాలి? ఇక్కడ ఆత్మలో, మనసులో, హృదయంలో మీకు ఏం జరగాలి? దేవుని అక్కడ యేసు ప్రభు అక్కడ రూపణ రావాలి. అది వస్తే గాని ఇక్కడ ఆత్మరక్షణ ఇంకా మీలో కలగలేదు. మీరు ఇంకా నిజమైన బాప్టిజం పొందలేదు. అందుకని మీరు నూతన సృష్టి అవ్వరు. అది జరిగేంత వరకు మీరు నూతన సృష్టి కానే కాదు. ఎందుకంటే మీరు సున్నతి పొందింది, మీరు మనసు మారింది, మీరు ఆత్మరక్షణ పొందడానికి. అందుకని ఇంకా కూడా నేను క్రైస్తవుణ్ణే అని చెప్పేసి నేను అన్ని చేసుకున్నాను, నేను దేవుడినే బతుకుతున్నాను అని మీరు మాట్లాడుతూ మరి లోకం సంబంధించిన జీవితం మీరు జీవిస్తుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు. అలాంటి పని చేయొద్దు. అందుకనే ఇక్కడ యెరూషలేములో ఒక కౌన్సిల్ ఏర్పడింది. ఏం కౌన్సిల్ ఏర్పడింది అంటే, దేవుడు వచ్చేసి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? యూదులు క్రైస్తవులు, అర్థమైందా? యూదులు క్రైస్తవులు యేసు ప్రభు కోసం బతికిన వాళ్ళను ఏం చేస్తారంటే, మీరు దేవుడు ఇప్పుడు రక్షణ అనేది యూదులకు మాత్రం కల్పించట్లేదు, అన్యులకు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి పేతురును అన్యుల దగ్గర పంపించారు. అలాగే పౌలును కూడా అన్ని దగ్గర పంపించారు కదా. అప్పుడు వీళ్ళందరూ కలిసి అపోస్తలుల కార్యముల పుస్తకం ఉంటది, వీళ్ళందరూ కలిసి ఒక కౌన్సిల్ వచ్చి ఏం చేశారంటే, మరి ఇన్ని విషయములు యూదుల సంస్కృతిలో ఉండే ఇన్ని విషయములు, ధర్మశాస్త్రంలో అన్ని విషయములు కూడా అన్యులు పాటించగలరా అనే ఒక డిస్కషన్ లో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏమేమి చేయొచ్చు అనేది ఈ యెరూషలేము నుండి కూడిన కౌన్సిల్ వచ్చేసి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఒకటి, వాళ్ళకి సున్నతి అంటే శరీరం సంబంధించిన సున్నతి వాళ్ళకి వద్దు, వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది దేవుడు యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రం, అన్యులకు ఇవ్వలేదు. రెండవది వచ్చేసి మోసేకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం వచ్చేసి అన్యులు పాటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పాటించలేరు అని చెప్పేసి. మూడవది వచ్చేసి వాళ్ళు ఏం చేస్తే సరిపోతుందంటే, యేసు ప్రభును సొంత రక్షకుడుగా దేవుడిగా వాళ్ళు అంగీకరిస్తే
వాళ్ళ జీవితం అంతా, వాళ్ళ జీవితంలో ఏమేమి భాగములు ఉన్నాయో అన్ని భాగములు, అన్ని ప్రదేశంలో కూడా వాళ్ళు అంగీకరిస్తే ఈ 3 బండ్లు చాలు. ఎందుకంటే ఆ రోజు ఆ కౌన్సిల్ ఉండేటప్పుడు ఆ టైంలో అపోస్తల కార్యముల టైంలో వచ్చేసి ఈ 3 విషయాలు చాలా కష్టమైన విషయములు. అందరూ చెప్పుకుంటారు, పేరు చెప్పుకుంటారు, మేము చేస్తున్నామని, ఎవరు చేయరు. అందుకని ఈ 3 విషయములు చేస్తే చాలు అని చెప్పేసి. ఇప్పుడు చివరి ఒక విషయం మనం చాలా లోతుగా మాట్లాడి ఈ వర్తమానం ముగిస్తాం. ఏంటి అనేటప్పుడు, ఇప్పుడు ఆ రోజులో ఈ 3 విషయములు ఇలా జరుగుతున్నా గానీ, ఈ రోజులో కొత్త నిబంధనలో విశ్వాసులు వచ్చేసి మనం ఏం చేస్తున్నాము అని చూస్తే, మనం ఆత్మరక్షణి కలగని వాడు, బాగా అర్థం చేసుకోండి, సీరియస్ వార్నింగ్. రక్షణ కలగని వాళ్ళు విభచారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వ్యభిచారం అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే, ఒక ఆడమగ సంబంధం లేని ఆడమగ కలుసుకుంటే అనేది. అది మాత్రం కాదు వ్యభిచారం అనేది. దేవుడు చూసే వ్యభిచారం ఏంటి అని చెప్పేసి, ఒక్కసారి దేవుడు యేసుప్రభు వారు నా దేవుడు అని చెప్పిన తర్వాత, ఇంకా యేసుప్రభు వారు ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో చెప్పారో అలాంటి జీవితం జీవించకుండా, మీరు ఈ ప్రాణం మాటలు విని, శరీర మాటలు విని, లోక విషయంలో మీరు ఇంకా జీవిస్తుంటే, మీరు ఏం చేస్తున్నారు? ఆత్మీయ వ్యభిచారం మీరు చేస్తున్నారు అంటున్నాడు దేవుడు. ఆత్మీయ వ్యభిచారం మీరు చేస్తున్నారు. అందుకని మీరు ఏం చేస్తున్నారు? ఇటువైపు ఇప్పుడు ఆలోచన చేయండి. ఒక ఒక ఆడ మగ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. విశ్వాసులే అనుకుందాం. విశ్వాస కుటుంబాలే 2 పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ భర్త ఏదైతే దేవుడిచ్చిన భార్య కాకుండా పెళ్లి తర్వాత ఇంకొక భార్యతో సంబంధాలు పెట్టుకుంటే, ఇంకోరి భార్యతో లేకపోతే ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుంటే, దాని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? వ్యభిచారమే. అర్థమైందా? మరి విశ్వాసము వచ్చిన బిడ్డ, మారు మనసు పొందిన బిడ్డ, బాప్టిజం తీసుకున్న బిడ్డ, ఆత్మరక్షణ కలిగిన బిడ్డ, ఇంకా పెళ్లి కాలేదు, ఇప్పుడే నువ్వు ఇంకో స్త్రీతో నువ్వు ఆ పనులు చేస్తుంటే దాన్ని ఏమంటారు? జారత్వం అంటారు. అంతేనా? సో వ్యభిచారం అంటారు. ఇది మనకు తెలుసు. మరి ఇప్పుడు యేసుప్రభు వారు నా దేవుడు అని నువ్వు చెప్పావు నీ నోటారా. చెప్పేసి ఇప్పుడు ఆయన ఏదైతే చేయకూడదు అన్నారో దాన్ని మరెళ్ళి చేస్తున్నావు లోకంలో. యేసుప్రభు వారు ఎప్పుడున్నా నువ్వు లోకంలో మంచిగా, అంటే లోక ఆశలతో, లోక ఇచ్చలతో, శరీర ఇచ్చలతో లోకంలో కూడా నువ్వు జీవించుకో, నన్ను కూడా సేవించని చెప్పారు ఎప్పుడున్నా? చెప్పలేదు కదా. మరి ఇక్కడ ఒకవైపు నువ్వు సంఘంకి వచ్చి దేవుడా 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 యేసయ్య అని చెప్పేసి నువ్వు పాటలు పాడడం, ప్రార్థన చేయడం ఇవన్నీ చేస్తూ, అటువైపు లోకంలో చేయకూడదు నీ శరీర ఇచ్చలకు సంబంధించిన అన్ని విషయం నువ్వు చేస్తుంటే, నువ్వు ఆ లోపల ఆత్మను పెట్టుకుని వ్యభిచారం చేసేట కాదా? అలాంటి వ్యభిచారం చేయొద్దు అంటున్నాడు దేవుడు. సీరియస్ గా హెచ్చరిస్తున్నాడు, అలాంటి పనులు చేయొద్దు అని. ఒకవేళ నువ్వు అలాంటి పనులు చేస్తుంటే నీకు రక్షణ కలగలేదంటున్నాడు దేవుడు. ఏమంటున్నారు? నీకు ఇంకా ఆత్మరక్షణ ఎప్పుడైతే 2000 సంవత్సరాల ముందు యేసుప్రభు వారు కల్వరి శిలువల ఆయన మన కోసం మన రక్షణ ఇవ్వడానికి ఆయన అక్కడ మరణించారో, ఆ ఆత్మరక్షణ నీకు ఇంకా కలగలేదు. అర్థమైందా? మీకు కలగలేదు. ఎందుకు ఆత్మరక్షణ కలగలేదంటే, మీరు రూపాల నుంచి మీరు ఇంకా జీవితాలు మార్చుకోలేదు, అందుకని కలగలేదు. ఒక నిజమైన క్రైస్తవుడు ఏం చేయాలంటే, ఇక్కడ హృదయమును ఏం చేయాలి? ఇక్కడ హృదయమును, మనసును సున్నతి చేసుకోవాలి. అది ఆత్మరక్షణ. ఆత్మరక్షణ అంటే ఏంటి? హృదయమును, మనసును సున్నతి చేసుకోవాలి. అంటే ఈ హృదయంలో, మనసులో ఉండే శరీర ఇచ్చలు ఏం చేయాలి? కట్ చేసి పడాలి. ఆ పని జరగలేదంటే మీకు ఆత్మరక్షణ జరగలేదు. ఒకవేళ మీకు ఆత్మరక్షణ జరిగి ఉంటే, తప్పుడు జీవితం జీవించినా కానీ మీకు ఒక ఉద్వేగం మాత్రం వస్తుంటది. ఏం తెలుసా? నేను దేవునిలో ఉండాలి, దేవునిలో కట్టబడాలి, నేను దేవుని రాజ్యంలో పనిచేయాలి, దేవునికి ఇష్టమైన జీవితం నేను జీవించాలి అనే తపన అక్కడ మండుతూ రగులుచూ ఉంటది. అది లేదు అంటప్పుడు మీకు ఏం లేదు? ఆత్మరక్షణ మీలో కలగలేదు. ఎందుకంటే మీరు ఆత్మరక్షణ కలిగి ఉంటే, యేసయ్య పోలిన జీవితం ఆయన 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు, ఆ పోలిన జీవితం నేను కూడా జీవించాలి, అలాంటి జీవితం జీవించి ఆయనతో చేరుకోవాలి, కలుసుకోవాలి అనే తపన రోజు పెరుగుతూనే ఉంటది. ఆ తపన మీకు లేదు, మీరు ఇంకా లోకంలో తిరుగుతున్నారు, ఇంకా తప్పుడు జీవితం జీవిస్తున్నారంటే మీకు ఆత్మరక్షణ జరగలేదు, మీకు రక్షణ అనేది జరగలేదు అని ఇక్కడ మనం
తేటగా దేవుడు మనకి సీరియస్ గా హెచ్చరిస్తున్నాడు. ఎక్కడ తప్పిపోతాము అంటే అర్థం చేసుకోండి. ఎక్కడ మనం తప్పిపోతామంటే ఈ లోక జీవితంలో ఉండేటప్పుడు రోజు రోజుకి లోకం సంబంధించిన బాధ్యతలు పెరిగిపోయి ఏం చేస్తామంటే మన దేవుళ్ళ ముందు మొట్టమొదటిసారి దేవుళ్ళో వచ్చేటప్పుడు రక్షణ కలిగి వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే చాలా సీరియస్ ఉంటాం దేవుళ్ళో. మరి ఈ లోకంలో బాధ్యతలు ఇవన్నీ రాను దాన్ని పెట్టుకుని ఏం చేస్తామంటే దేవుని వైపు పెట్టి లోకమును వైపు పెట్టి మనం మధ్యస్థులైపోతాం. మధ్యస్థులైపోయి ఏం చేస్తాం తెలుసా? దేవుడు ఉన్నాడులే అని చెప్పేసి లోకంలో పూర్తిగా మునిగిపోయి లోకంలోనే బతికేస్తాం గాని దేవుని వైపు రాము. మధ్యస్థంగా ఉంటాము. మన ఉన్నామని కూడా మనకి అవగాహన ఉండదు, మనకి తెలియదు. అది తెలియనే చేసి మన దేవుడి నుంచి తొలగిపోతాము. అందుకని ఓ మంచిది ఏం తెలుసా? ఇప్పుడు 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 మీకు ఆ కన్విక్షన్ ఉంటే, లేదు దేవుడికి నేను న్యాయం చేయట్లేదు, దేవుడిని నేను తొలగిపోయాను అనే కన్విక్షన్ మీకుంటే ఇప్పుడున్న రెండిని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడున్న రెండి అని దేవుడు పిలుస్తున్నాడు. లేదు జరగలేదంటే ఇప్పుడు ఈ ఉపదేశం వింటున్నప్పుడు మీకు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఉపదేశం వింటున్నారు, ఈ వినేటప్పుడున్నా మీ లోపల ఒకలాగా కష్టపడి కుచ్చెట్టుగా ఉంటే మీకు ఆత్మరక్షణ కలిగింది, మరి మీరు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు మాట్లాడేప్పుడు ఇంత సీరియస్ గా దేవుడు హెచ్చరిక చేసేటప్పుడు కూడా మీకు లోపల దురద లేదు, నేను దేవుడి నుంచి తొలగిపోయాను అని కష్టం లేదు అంటే మీకు రక్షణ కలగలేదు, మీకు ఆత్మరక్షణ లేనే లేదు. ఇదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది. ఇక్కడ మనం ఏం మాట్లాడలేదంటే, మీరు బాప్టిజం తీసుకున్న ఆ టైంలో మీరు కొత్తగా దేవుళ్ళు వచ్చేటప్పుడు మీ భావోద్వేగాలు ఉన్నాయి కదా, అంటే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, భావోద్వేగాల అనుభవం గురించి మనం మాట్లాడలా. అది అందరికి జరుగుతుంది. ఎందుకంటే ఓ గుంపుగా సంఘం ముందు, ఒక గుంపుగా అంతమంది ముందు మనం ఒక ఫంక్షన్ లాగా చేసుకుంటాం కదా, అది జరుగుతుంది. దాని గురించి మాట్లాడలా. నిజంగా రూపాల నుంచి మీకు మార్పు వచ్చిందా అని దీని గురించి మాట్లాడుతున్నాం. ఇన్వర్డ్ చేంజ్ అంటారు. ఆ మార్పు మీరు మీ హృదయంలో మీ మనసులో రాలేదంటే మీకు ఆత్మరక్షణ రాలేదు, మీకు ఎవరికి కూడా మీకు రక్షణనే కలగలేదు. ఇది మీరు సీరియస్ ఆలోచన చేసి మీరు ఒప్పుకుంటే రండి మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన దేవుడు ఎన్నిసార్లు తొలగిపోయినా, ఎన్నిసార్లు దారి తప్పినా, ఎన్నిసార్లు తొలగిపోయినా మన దేవుడు ప్రేమగల దేవుడు. ఆ దేవుడు మరి వచ్చేటప్పుడు దేవా యేసయ్య అంటే ఒప్పుకునే దేవుడుగానే ఉన్నారు. సో మీకు ఎవరన్నా కలగలేదంటే దయచేసి సంప్రదించండి. మాట్లాడుతాం, దేవుని మాటలే మాట్లాడుతాం. మరి ఆత్మరక్ష కలగడానికి ఏం చేయాలో అది మనం ఇద్దరు కలిసి సంఘ పెద్ద మీరు ఎవరు రావాలో రండి మాట్లాడుకుందాం. మాట్లాడుకుని దేవునితో ప్రార్థన చేసుకుని మరి ఆత్మరక్షణ కల్పించడానికి ఏం చేయాలో దేవుడు దారి చూపిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ పని చేసుకుందాం. ఇప్పుడు మన ముందు వచనం చదువుకున్నాం కదా, రోమా 10:21. రోమా 10:21 ముందు ఇదే వచనం చదువుకున్నాం కదా, దీన్ని గుర్తు చేయమన్నాం కదా. ఇక్కడ ఏముంది అని చూస్తే చాలా ఆశ్చర్యంగా పాములు పెడుతూనే ఉంటాయి. ఏంటి? రోమా 10:20 ఫస్ట్ అదే కదా. రోమా 10:21 వచ్చేసి ఆ 10వ అధ్యాయంలో చివరి వచనం. అది అర్థమైందా? 10వ అధ్యాయంలో చివరి వచనం ఇది మనం చదువున్నాం కదా. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. అంటే యేసయ్య దేవుని దగ్గర మాట విని ఇశ్రాయేల్ జనాంగంకి చెప్పింది. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడింది కూడా అదే. మీరు ఈ అధ్యాయం మొత్తాన్ని చూస్తే అదిరిపోతారు యాక్చువల్గా. అంటే పాపంలో ఉండిపోయి మనం ఎంత కష్టపడుతున్నాం, మనుషులు ఎంత కష్టపడుతున్నాం అనేది తేటగా చెప్పింటారు అనమాట పౌలు. చాలా తేటగా ఉంటది పాపం సంబంధించింది. ఏమేమి ఉంది, ఏమేమి చేస్తుంది, ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, దేవుడు ఏం చేశారు, ఇవన్నీ చెప్తూ చాలా చాలా కష్టపడి విషయాలు వచ్చేసి మాట్లాడింటారు. అందుకని ఇక్కడ చివరిలో మనం ఏం మాట్లాడుతున్నామంటే, దేవుడు వచ్చేసి చెప్పాం కదా, రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు కూడా ఏం చేస్తున్నారు? చేయి చాపి పిల్లల్ని పిలుస్తున్నాడు, విశ్వాస బిడ్డలను పిలుస్తున్నారు. ఆత్మరక్షణ ఎవరికి కలిగిందో వాళ్ళని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు? ఆత్మరక్షణ కలిగి ఉంటే,
పరిశుద్ధ గ్రంథంలో ఏముందో అది దేవుడు ఏం మాట్లాడినారో ఆ పనులు చేయండి, నా యుద్ధకు రండి అని. ఎంత గొప్ప దేవుడు, ఎంత పెద్ద దేవుడు, సర్వాధికారి, సార్వభౌముడు నిన్ను బతిమాల్సిన విషయం ఏంటి? నిన్ను నన్ను బతిమాల్సిన విషయం ఏంటి? ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తున్నా అంటే ఆ దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు, దయగలిగిన వాడు. అర్థమైందా? అందుకని ఆయన సృష్టిలో ఎవ్వరు కూడా నాశనం అవ్వకూడదని చేతులు చాపి ఏం చేస్తున్నాడు? రమ్మంటున్నాడు. ఎప్పుడు రమ్మంటున్నాడు? మరి ఏమవ్వద్దు, ఇశ్రాయేల్ జనాంగం ఎలాగ వ్యతిరేకించి ఎదిరిపోతున్నారో అలా వెళ్ళిపోవద్దు. మనతో మాట్లాడుతున్నారు ఈరోజు. కొత్త నిబంధన విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరో ఉన్నారు, ఆత్మ రక్షణను కోల్పోవద్దు, ఆత్మరక్షణను కోల్పోవద్దు. గట్టిగా పట్టుకోండి, రండి, నేను ఇంకా సిద్ధంగా ఉన్నాను, నా యుద్ధకు రండి. అర్థమైందా? ఇదే దేవుడు పిలుస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.